వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు టీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన విప్లవాది వందనాలు తెలియజేస్తున్నాం. అంటే ఇది ఒక దేశంలో ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య పాలన జరుగుతుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఒక చనిపోయినటువంటి శవాలను కూడా ఈరోజు తమ కుటుంబాలకు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ యొక్క దేశాన్ని దేశంలో పరిపాలన కొనసాగిస్తుందంటే చనిపోయినటువంటి శవాలను చూసి కూడా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ యొక్క ప్రధానంగా చాలా రోజుల నుంచి ఈరోజు దేశంలో శాంతి చర్చలు కొనసాగిస్తాం. మావోయిస్ట్ పార్టీ అది నక్సలైట్లైనా ఎవరైనా కూడా మేము తుపాకులు దింపుతాం, మీతో చర్చలు జరుపుతాం అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అదే విధంగా చూసుకుంటే పక్కన పహల్గామ్ లో జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడి తర్వాత పాకిస్తాన్ తో ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే పెట్టుబడిదారు దేశాలు చెప్పితే ఈ రోజు ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశ పౌరసత్వం కలిగినటువంటి ప్రజల మీద ఈ యొక్క ఆదివాసుల పైన ఈ మావోయిస్టుల పైన కాల్పులను ఆపడానికి ఎందుకు పూనుకోలేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కూడా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల పైన లేనటువంటి స్థితిలో ఈ యొక్క ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, వీళ్ళందరూ అడవికి ఎందుకు వెళ్ళారు, ఆయుధాన్ని ఎందుకు పట్టారని చెప్పేసి ఆలోచించకుండా ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఆదివాసీ గూడాల్లో ఆదివాసీ పోడు వేసుకుంటున్నటువంటి వ్యవసాయానికి అదేవిధంగా ఆదివాసీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజాలను కాపాడడం కోసం ఆదివాసుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తుంటే వాళ్ళని నక్సలైట్లు మావోయిస్టులు అని చెప్పేసి వాళ్ళని అంతం చేస్తున్నావు. కానీ ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈరోజు ఎందుకు పరిష్కరించట్లేదని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆదివాసులు ఎదుర్కొంటున్న ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తే తుపాకీ పట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి. కాబట్టి మీరు ప్రభుత్వంగా పాలకులుగా మీరు విఫలమైనారు కాబట్టి మీ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు ఈ యొక్క సాధారణ ప్రజలకు ఆదివాసీ గూడాల వరకు వెళ్ళట్లేవు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజాలను దోచుకొని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం మీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీ ప్రయత్నాలని విఫలం చేయడం కోసం, మీ ప్రయత్నాలని అడ్డుకోవడం కోసమే అక్కడ ఆదివాసీ గూడాల్లో పోరాటాలు నిర్వహించి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఈరోజు చంపి వాళ్ళ శవాలను కూడా ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థుల పైన కావచ్చు, ప్రజల పైన, మతాల పైన, కులాల పైన అనేక మంది పైన ఈరోజు దాడి నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎవరు మాట్లాడినా కూడా అర్బన్ నక్సలైట్లను ముద్రేసినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది మతోన్మాద శక్తులు ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నటువంటి మేధావుల పైన కూడా ఈరోజు అరగోపాల్ సార్ లాంటి వాళ్ళని కూడా పట్టుకొని కాల్చాలని చెప్పేసి మాట్లాడేటువంటి స్థితికి ఈరోజు వాళ్ళు వచ్చారంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏ రకమైనటువంటి బలాన్ని చేకూరుస్తుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలపైన కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రజాయుద్ధ దీర్ఘకాలికమైనటువంటి ప్రజా పోరాటాన్ని మనం నిర్మించినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నింటినీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల వరకు తీసుకెళ్లి ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అని చెప్పేసి మనం తేల్చి చెప్పినప్పుడు ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలి. అదేవిధంగా దానిలో భాగంగానే కానీ అన్ని జిల్లా సెంటర్లో కూడా బహిరంగ సభలు నిర్వహించాలి. అదేవిధంగా జిల్లా కేంద్రాలలో అయిపోయిన తర్వాత కూడా రాష్ట్ర కేంద్రంలో కూడా ఒక పెద్ద బహిరంగ సభని, అంటే మనం ఎప్పుడు కూడా ఇందిరా పార్క్, సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ కాకుండా వేరే రకంగా ఆలోచించి మనం ప్రజల్ని చైతన్యం చేసే విధంగా మనం ఆ వైపుకు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ వేదిక తీసుకున్నటువంటి కార్యక్రమంలో పీడీఎస్ విద్యార్థి సంఘం కూడా విద్యార్థులను కదిలించడం కోసం మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.